హాయ్ అండి. నేను మీ సరోజీ ఇంటికిలా చూడండి. నేను పైనుంచి పైకుండీలో ఉంటే పడేసానండి. ఎంత బాగా వచ్చింది చూడండి. అసలు నా ఆనందానికి అవధులు లేవు. ఇగండి ఆనందం ఆనందం. ఇగోండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడున్నాయో ఏంటున్నాయో తెలీదు. ఇదిగో ఇదిగో అమ్మ ఎలా ఊరుతున్నాయో నాకు అసలు. ఇదిగో 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 అమ్మ అసలు పడేసాను అంతే. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆవు ఇదంతా ఆవు కౌడంగు మహత్యమే. ఇక్కడ ఏమున్నాయో ఈశ్వరి. వెళ్ళిపోయమ్మా నాకు భయం వేస్తుంది. భయం వేస్తుంది. పాములే ఉంటాయి. ఇది ఎలా తీయాలండి? అసలు తీద్దామని కూడా అనుకోలే. యూజ్ చేయటం అనుకున్నాను నేను. అక్కడ ఒకటి ఉందిరా. ఖర్చే అది. ఇక్కడ ఒకటి ఉంది. ఉండు ఫస్ట్ ఖర్చే. ఆనందం అదే ఇదంతా ఉంది అందుకనేసి చెప్తున్నా. ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఇది అమ్మ ఇది ఇంకా వచ్చినాయి. ఇది బొరిగే చిన్న బొరిగే బుజ్జి. బాబాయ్ నా ఫోన్ పెట్టుకో బుజ్జి. లోపలికి ఊరేసినట్టు ఉన్నాయి ఇంటి లోపలికి. స్వీట్ పొటాటో హార్వెస్టింగ్ అండి. ఇంకా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉంది. గుణపంత తవ్వాలి. గుణపంట చాలా పక్క నుంచి బాగా తవ్వినట్టు తవ్వాలి అక్క గుణపంతో. ముందు వీడియో పెట్టాను కదండి 2 అరటి చెట్లు అని చెప్పి. 2 అరటి చెట్లు గెలలు చూపించాను కదా. అవి ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చాయండి. 2 వచ్చాయి. ఒకటి మాత్రం ఇంకా అవ్వలేదు. అది 2 రోజులు పడుతుంది పళ్ళు ముగ్గడానికి. ఇది మాత్రం ముగ్గిందండి. పెడ కోస్తున్నాడు బాబు. ఎంత కష్టంగా ఉందో చూడండి. పక్క పళ్ళుకి చాకు తగిలితే పళ్ళు పాడవుతాయని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కోస్తున్నాడు. ఈ విత్తనం కూడా మా అమ్మగారు ఊరి నుంచి తీసుకొచ్చామండి. చాలా పెద్ద పళ్ళు. ఒక్కో పండు 1/2 కేజీ వస్తుందండి. ఎంత బాగా ఎంత న్యాచురల్గా పండిందో చూడండి. ఆ గెల చూడండి ఎంత 10 పెడల దగ్గర వేసింది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇంత హార్వెస్టింగ్ ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. కౌడంగ్ వల్లేనండి ఇదంతానా. నీళ్ళు కూడా అప్పుడప్పుడు ఇస్తున్నాం మేము. ఇంత బాగా వస్తుందని అయితే చూడండి. పెడ ఎంత బాగుంది. ఎంత పెద్ద పెడ చూడండి. ఒక్కో పండు 1/2 కేజీ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. పెడ చూడండి. ఇదిగోండి 4వ హార్వెస్ట్ అండి. ఆల్రెడీ 3 సార్లు హార్వెస్ట్ చేశాను. పళ్ళు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. చాలా బాగా పండాయండి. నాకైతే చాలా తృప్తిగా ఉంది. ఆనందంగా ఉంది. ఇది పెడ కోసుకుంటున్నామండి. ఎందుకంటే మాలు పెట్టుకోవడానికి, ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడానికి, చుట్టాలకి ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడానికి ఇలా ముగ్గినప్పుడల్లా తీసి ఇస్తున్నాము. మేము వాడుకుంటున్నాము. అయితే పళ్ళు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అయితే విత్తనం కూడా స్వయంవరం నుంచి తీసుకొచ్చామండి మా అమ్మాళ్ళ ఊరి నుంచి. నాకైతే మట్టుకి అగవ చూడండి పెడ ఎంత బాగున్నాయో. నాకు ఆనందానికి అవధులు లేవండి. ఎంత బాగున్నాయి. ఇవ్వండి నేను ఇది హార్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఇదిగోండి చూడండి మా బాబు ములక్కాడలు హార్వెస్ట్ చేస్తున్నాడు. అగోండి ఇస్తున్నాడు నాకు చేతికి. చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో.
మామూలుగా దీనికంటే కొంచెం పెద్ద సైజు వస్తాయి. ఇది చూడండి, ఇది మేము మా బాబుని కొయ్యమంటే లోపల కనపడక కొయ్యలేదు, కోస్తాడని నేను అనుకున్నాను. అయితే ఇప్పుడు కంపోస్ట్ కవడం వల్ల దానితో నేలలో ఉంది, అందుకు ఇంత పెద్ద కాళ్ళు, ఇంకా పెద్ద కాళ్ళే కాసి, కాకపోతే ఇది బాగా నా పచ్చడి కోసం అనేసి ఇంక కోస్తాం. విత్తనాలకి ఎందుకు, కొమ్మలైన నాటుతాయి కదా, ఇంక విత్తనాలు ఉంచి మళ్ళీ చెట్టుకి బలం తగ్గిపోదు కదా అనేసి ఇది ఇప్పుడు కోస్తాం. అందుకే ఈ వారం రోజులు చేసిన హార్వెస్టింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి.